హాయ్ గైస్, నేను మీ అమ్ము టాక్స్ ని. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. యాక్చువల్గా రీసెంట్గా ఏం కాదు, 1 or 2 months అవుతుంది నేను ఇన్స్టాగ్రామ్ లో Q&A పెట్టి దానికి ఆన్సర్స్ యూట్యూబ్ లో లాంగ్ లెంత్ వీడియో చేస్తానని చెప్పి. సో నాకైతే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, కానీ నేను ఒక 10-11 క్వశ్చన్స్ దాకా పిక్ చేసుకొని ఒక బుక్ లో రాసి పెట్టుకున్నాను. సో దట్ ఇవాళ ఒక్కొక్క క్వశ్చన్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో, నా ఛానల్ ని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నాకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏమొచ్చినాయి అంటే హాయ్ అక్క, హలో అక్క, హౌ ఆర్ యు అక్క, అలాంటివే చాలా వచ్చినాయి. సో దట్ అన్ని కలిపి ఒకదానికి రిప్లై ఇద్దాం అనుకుని ఒకే క్వశ్చన్ రాసుకున్నాను. హాయ్, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ ద సెకండ్ క్వశ్చన్, ఒక్క మాట మీ ఫాలోవర్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఇక్కడ దాకా వచ్చానంటే నా సక్సెస్ లో మెయిన్ పార్ట్ మీరే. థ్యాంక్ యూ, నన్ను అంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చి మీ సపోర్ట్ ఇంకా ఉండి నేను ఇంకా గ్రో అవుతాననే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మీ లవ్ లాంగ్వేజ్ ఏంటి? యాక్చువల్ గా నా ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, క్లోజ్డ్ వన్స్ కి అందరికీ తెలుసు ఐ లవ్ రిసీవింగ్ ఫ్లవర్స్. నాకు ఫ్లవర్స్ ఎవరైనా ఇస్తే చాలా ఇష్టం. ఎవరైనా అంటే స్ట్రేంజర్స్ అలా కాదు, నా క్లోజ్డ్ వన్స్ లేదా ఫ్రెండ్స్ ఇస్తే చాలా ఇష్టం. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటక్క? యాక్చువల్గా లవ్ అనేది కరెక్ట్ ఏజ్ లో కరెక్ట్ పర్సన్ ఉంటే చాలా బాగుంటుంది. అంటే నేను అంత పెద్ద మనిషిని కాదు అడ్వైస్ ఇవ్వడానికి, బట్ నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నాను. టైం పాస్ క్యాండిడేట్స్ అలా కాకుండా మీకు కరెక్ట్ పర్సన్, ఆపోజిట్ పర్సన్ కరెక్ట్గా ఉండి మీరు కరెక్ట్గా ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇఫ్ యు ఆర్ నాట్ ఏ యూట్యూబర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, వాట్ ఎల్స్ వుడ్ యూ హ్యావ్ బికమ్ అండ్ యువర్ గోల్ ప్లీజ్? ఓకే, ఫస్ట్ నుంచి నాకు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, ఇలా క్లిక్ అవుతాను అనే గోల్ ఏం లేదు. జస్ట్ ర్యాండమ్గా స్టార్ట్ చేసిన పేజ్ ఇది. ర్యాండమ్గా స్టార్ట్ చేసి అది బాగా సపోర్ట్ వచ్చి ఇక్కడ దాకా వచ్చాను, కానీ పర్టికులర్గా నా గోలే పేజ్ స్టార్ట్ చేయాలనేది కాదు. యాక్చువల్గా నా గోల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి. దట్ ఏదైతే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసి ఒక మంచి మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి ఇప్పటికీ నా గోల్ అదే. అప్కమింగ్ కెరియర్ ప్లాన్ అండ్ మీ సిస్టర్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు? ఈ క్వశ్చన్ మా అక్కే పెట్టుకుంది, మీ సిస్టర్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు, అప్కమింగ్ ప్లాన్ ఏంటని చెప్పి. తను ఎప్పుడైతే ఇంట్రెస్టెడ్గా ఉందో లేదా రావాల్సిన సిచ్యువేషన్ వస్తే మేబీ డెఫినెట్గా చూపిస్తాను. అప్కమింగ్ ప్లాన్స్ అంటూ ఏం లేవు, గో విత్ ద ఫ్లో. రవి అన్న రిటర్న్ ఎప్పుడు? యాక్చువల్గా నేను కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను మా అన్న ఎప్పుడు రిటర్న్ అవుతాడని చెప్పి. మేబీ నెక్స్ట్ ఇయర్లో అవ్వచ్చు, తెలీదు. నేటివ్ ప్లేస్ ఏంటక్క? నేటివ్ ప్లేస్ అండ్ ఉంటున్న ప్లేస్ కూడా రెండు సేమే, తెనాలి. ఈ స్కిన్ కేర్ ఏంటక్క అండ్ డైలీ రొటీన్ కూడా చెప్పు ఒకసారి. స్కిన్ కేర్ అండ్ డైలీ రొటీన్ ఇంకో లాంగ్ లెంత్ వీడియో చేస్తాను, బట్ ఈసారి త్వరగా చేస్తాను. అప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఈ క్వశ్చన్ ప్రాపర్గా అడగలేదో లేదో నాకు అర్థం కాదో తెలియదు, కానీ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, లేదా మీ మ్యారేజ్ ఎప్పుడక్క సంథింగ్ అడిగారు. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా అని నా చేతుల్లో ఉండదు కదా, ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్పలేము. బట్ మ్యారేజ్ అంటే ఇప్పుడు అలా కాదు, 4-5 years టైం ఉంది. మేబీ అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎనీ బ్రేకప్ ఎక్స్పీరియన్స్ లేదా ఎవరైనా క్రష్ ఉన్నారా మీకు స్కూల్ టైంలో లేదా కాలేజ్ టైంలో? నో, అలాంటి క్రష్లు ఏం లేరు. యాక్చువల్గా అసలు అబ్బాయిల వైపు చూడాల్సిన అవసరం ఏముంది, చదువుకోండి ఫస్ట్. జోక్స్ ఆర్ ఏ పార్ట్. క్రష్ అంటే అది పర్సనల్గా బయటికి చెప్పుకోకూడదు. నాకైతే అంతమంది ఏం క్రష్ లేదు, ఓన్లీ వన్. బ్రేకప్ ఎక్స్పీరియన్స్ నెవర్. ఒక లాస్ట్ 3 questions అయితే ఉన్నాయి, వాటికి కూడా ఆన్సర్ చేసేసి ఏం చేసేద్దాం ఈ వీడియోని. ఓకే, 2 questions కలిపి ఒకటే ఆన్సర్, బట్ 2 questions కలిపి ఒకటే ఆన్సర్ ఇస్తాను. మీ వాల్పేపర్ చూపించండి అండ్ మీ బ్రదర్ని మిస్ అవుతున్నారా? నా వాల్పేపర్ నేను ఫోన్లోనే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నా వాల్పేపర్స్ నేను నా బ్రదరే ఉంటాము. యాక్చువల్గా లాస్ట్ ఫోటో, మేమిద్దరం దిగిన లాస్ట్ ఫోటో అంటే తను యూకే వెళ్ళే ముందు ఎయిర్పోర్ట్లో దిగిన ఫోటో నా వాల్పేపర్ కింద ఉంటుంది. మీ బ్రదర్ని మిస్ అవుతున్నారా? ఎందుకు మిస్ అవ్వము, డెఫినెట్గా మిస్ అవుతాం. ఎందుకంటే షూట్స్కి కానీ కాలేజెస్ కానీ వాడి పర్సనల్స్ నేను షేర్ చేసుకోవడం, నా పర్సనల్స్ వాడితో షేర్ చేసుకోవడం, ఏదైనా ఒపీనియన్ సజెషన్స్ ఏదైనా కావాలన్నా ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకోవడం, 19 years ఒకే ఇంట్లో కలిసి ఉండడం, అలా చేస్తే డెఫినెట్గా మిస్ అవుతాం. మంది కామెంట్స్ కూడా పెడతారు, యూకేనే కదా వెళ్ళింది, వీడియో కాల్స్లో మాట్లాడుకోవచ్చు కదా, లేదా మెసేజ్లో మాట్లాడుకోవచ్చు, కాల్స్లో మాట్లాడుకోవచ్చు, అంత ఓవర్ యాక్షన్ ఎందుకని చెప్పి.
ఎంత వీడియో కాల్స్‌లో లేదా టెక్స్ట్‌లో, మెసేజెస్‌లో అలా మాట్లాడుకున్నా గానీ రియల్‌గా ఉండే ఇది రాదు. ఎందుకంటే వాళ్ళ టైమ్ జోన్ వేరు, మన టైమ్ జోన్ వేరు. ఇప్పుడు ఇక్కడుంటే నాకేదైనా సజెస్ట్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా పక్క రూమ్‌లోనో వచ్చో లేదా వాడికి కాల్ చేసి బయటుంటే పక్క ఊర్లో ఉంటే ఏదైనా సజెస్ట్ చేసి అడగడం వేరు. ఇప్పుడు తనకి మెసేజ్ చేసి తన టైమింగ్స్‌లో తను చూసుకొని మళ్ళా నాకు రెస్పాండ్ అయ్యి అలా నేను డెసిషన్ తీసుకోవడం వేరు. సో, డెఫినెట్‌గా మిస్ అవుతాం. అండ్ ఇప్పుడు యూకే వెళ్ళి కూడా 2 మంత్స్ అయిపోతుంది ఈజీగా. సో, అలానే 1 ఇయర్ అయిపోయి త్వరగా మా అన్నని కలవాలని కోరుకుంటున్నాను. లాస్ట్ క్వెషన్. పిక్ 1 యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్? అదెలా చెప్పను. అది ఒకటి నా పుట్టిల్లు అండ్ ఇంకోటి నా మెట్టనిల్లు. ఇక్కడితో అయితే ఈ సెక్షన్‌ని ఎండ్ చేసేస్తున్నాను. నేనైతే కరెక్ట్‌గానే ఆన్సర్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ జరుగుంటే లేదా ఇంప్రాపర్ ఆన్సర్స్ వచ్చాయి అనుకుంటే వచ్చే వీడియోస్‌లో ఇంకా ఇంప్రూవ్ చేసుకొని బాగా మాట్లాడతాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై బై.